హాయ్ పిల్లలు, ఈరోజు కథ పేరు ధైర్యం. ధైర్యం అంటే మనందరికీ తెలుసు కదా. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఒకరోజు నక్కని పిలిచి, ఓయ్ నక్క, ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. ఆహారంగా ఏ జంతువు దొరకలేదు. నువ్వు వెళ్ళి ఏదైనా జంతువుని నాకు ఆహారంగా తీసుకురా, లేకపోతే ఈరోజు నా ఆకలికి నువ్వు బలైపోతావు అన్నది. ఆ మాటలకు నక్కకు చాలా భయం వేసింది. ఏదో విధంగా సింహం ఆకలి తీర్చాలని అడవంతా గాలించింది. గాలించడం అంటే వెతకడం. చివరకు ఒక కుందేలు దాని కంటపడింది. హమ్మయ్య, ఇప్పటికన్నా ఒక జంతువు దొరికింది. దీనిని ఎలా అయినా సింహానికి ఆహారంగా చేయాలి అనుకుంది. నక్క కుందేలు దగ్గరికి వచ్చి, అయ్యో, ఇక్కడున్నావేంటి? సింహం ఆహారం కోసం వేటకు బయలుదేరింది. ఈ మార్గం నుండే వెళ్తుంది. నువ్వు ఎక్కడున్నా వెళ్ళి దాక్కో, లేకపోతే సింహానికి ఆహారం అయిపోతావు అంది. అప్పుడు కుందేలు, నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నావు అంది. అప్పుడు నక్క, నాకు సింహానికి అస్సలు పడదు. మేమిద్దరం ఎనిమీస్. పైగా నువ్వు మంచిదానిలా ఉన్నావు, అందుకే సాయం చేస్తున్నాను అంది. కుందేలు దాక్కోవడానికి ఒక గుహ కూడా చూపించింది. అక్కడ కుందేలును పారిపోకుండా ఉంచి వెంటనే సింహం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి సింహాన్ని గుహ దగ్గరకు తీసుకొచ్చింది. గుహ అంటే తెలుసు కదా, కేవ్. బయట సింహాన్ని నక్కని గమనించిన కుందేలుకు విషయం అర్థమైంది. ఎలాగైనా ఈ ఆపద నుండి తనను తాను కాపాడుకోవాలనుకుంది. ఒక ఆలోచన చేసింది, ఒక ఐడియా అన్నమాట. తన గొంతు మార్చి వేరే జంతువులాగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏంటి కుందేలు, నువ్వు నా గుహలోకి వచ్చావు. నువ్వు నాకు ఆహారంగా ఏ విధంగానూ సరిపోవు. నిన్ననే నేను ఒక పులిని తిన్నాను. ఈరోజు నాకు సింహాన్ని ఆహారంగా తీసుకోవాలనిపిస్తుంది అని పెద్ద గొంతుతో అంది. ఇదంతా గుహ బయట ఉండి వింటున్న నక్కకు సింహానికి చెమటలు పట్టాయి. చాలా భయమేసింది. గుహలోపల ఏదో భయంకరమైన పెద్ద జంతువు ఉందని అనుకొని ఒక్కసారిగా పరుగందుకున్నాయి. ఇదంతా చాటుగా గమనిస్తున్న కుందేలు తన తెలివికి తానే మెచ్చుకుంటూ, దేవుడా, బ్రతికాను అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, అపాయంలో ఉపాయం చేసిన వాడే తెలివైనవాడు.